నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 8 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలంటూ నిరసన చేపట్టిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు. కొత్తపేటలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ షాపులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అధ్యక్షతన సోమవారం పీజీఆర్ గ్రీవెన్స్ కార్యక్రమంలో నిర్వహించారు. డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ పీజీఆర్ గ్రీవెన్స్ కు 8 అర్జీలు అందినట్టు తెలిపారు. ప్రధానంగా 3 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే దీవించు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్జీలు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 8 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 3 గ్రీవెన్సెస్ రెవెన్యూస్కి సంబంధించినవి, రెవెన్యూ అండ్ సర్వే. ఒక గ్రీవెన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒకటి మున్సిపాలిటీకి సంబంధించింది, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి, ఇంకొకటి డ్రైనేజ్. సో ఆ 2 కూడా పంచాయత్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈ అన్ని 8 గ్రీవెన్సెస్ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎస్ఎల్ఏ పీరియడ్లో గ్రీవెన్సెస్ని సాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఎందుకు సాల్వ్ చేయలేరో, ఫర్దర్గా ఏం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి, హైయర్ అథారిటీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ కావాలంటే వాటిని ఆ ఫైల్ ఇనిషియేషన్ కూడా సబ్మిట్ చేయమని చెప్పామండి. ఈ ప్రకారంగా ఎవ్రీ వీక్ మండే మనము గ్రీవెన్సెస్ తీసుకుని అవి ప్రజలకి ఎటువంటి సొల్యూషన్స్ తేగలమో అవి తేవడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. సోమవారం స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ అధ్యక్షతన సోమవారం పీజీఆర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గ్రీవెన్స్ నందు మండల పరిధిలో పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ గ్రీవెన్స్ కు మండల పరిధిలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు 4 అర్జీలు అందజేసినట్టు తెలిపారు. ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన 2 అర్జీలు అందినట్టుగా పేర్కొన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, పలు శాఖల మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పీజీఆర్ఎస్ డేలో మొత్తం 4 అప్లికేషన్ రిసీవ్ చేయాలి. దీంట్లో ఒక అప్లికేషన్ ఫర్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి, 2 అప్లికేషన్ సర్వే సంబంధించి, అండ్ ఒక అప్లికేషన్ అడంగల్ సంబంధించి ఉన్నాయి. సో వీఆర్ కమిటెడ్ టు సాల్వ్ ఆల్ దీస్ గ్రీవాన్సెస్ విదిన్ ది SLA పీరియడ్. I'm very happy that Tenali Mandal has been on forefront to solve all the grievances within the SLA period. Tarvata, I have also taken the review with the DRDA department related to welfare of transgender community, as well as I have also taken review with the Mandal education officer related to the school performance, specifically for upcoming board examinations. So we have ordered the action taking report for next 3 months from all the teachers of all the schools, and I have gone through these reports and will take the follow up with all the teachers to improve the learning outcome for this upcoming board examination. Thank you so much. రాష్ట్రంలోని విద్యార్థులు సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రం అందించారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ వరకు నిర్వహించిన ర్యాలీలో వందలాది సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి ఎన్నికల హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తల్లికి వందనం పథకాన్ని 2024-25 సంవత్సరం నుంచి అమలు చేయాలని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన పథకాలకు అర్హులైన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతించాలన్నారు. విద్యార్థుల సమస్యల పట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాలని, తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాశం వెంకటేష్, జిల్లా కార్యదర్శి యశ్వంత్, అధ్యక్షులు శివ, నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కోశాధికారి పవన్, యశ్వంత్, దుర్గా, దినేష్, శశి, కోటి, పవన్ కుమార్, తేజ, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం వెనుక ఏం ఆంతర్యం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో విద్యార్థుల మధ్య తిరుగుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఏఐఎస్ఎఫ్ రూపంలో పలుసార్లు మేము విజయవాడ ధర్నా చౌక్లో కానీ, గుంటూరులో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్స్లో మేము ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,580,000 కోట్లని ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు సర్టిఫికేట్లు వాళ్ళ చేతికి రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైన అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో విద్యార్థులతో మీటింగ్లు పెట్టి అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని ఏది అమలు చేయకుండా కేవలం వాళ్ళకి మైలేజ్ వచ్చే కార్యక్రమాలనే చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. యోగాలం పాదయాత్రలో ఎంతోమంది వేల విద్యార్థుల మధ్యలో మీకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలను అధికారంలో రాగానే తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఎటుపోయిందో అర్థం కావట్లేదు. విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ ఈరోజు సర్టిఫికేట్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడక సర్టిఫికేట్లు వాళ్ళు యూనివర్సిటీలో ఇస్తే ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, నారా లోకేష్ గారు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అమ్మటే తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వెంటనే విడుదల చేస్తామని ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ ఎక్కడా విద్యార్థులకు న్యాయం చేసిన పక్షాన లేదు. తక్షణమే వీడు ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ, నిరసనలకు కానీ చూపిస్తాం. స్థానిక కొత్తపేటలో ఎల్ఐసి కార్యాలయం సమీపంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్వహించనున్న రైతు బజార్ షాపుల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ డి శేషన్నలు సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోస్ రోడ్ లో రైతు బజార్ వద్ద ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉందని, వచ్చిన నేపథ్యంలో ఎల్ఐసి కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన షాపుల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి నిధులు వెచ్చించి 7 షాపులు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ డి శేషన్న మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే క్రమంలో బోస్ రోడ్డులోని రైతు బజార్ ను కొత్తపేట ఎల్ఐసి కార్యాలయం సమీపంలోకి మార్చడం జరుగుతుందన్నారు. 15 లక్షల వ్యయంతో 7 షాపులను ఒక ఆఫీస్ రూమ్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రైతు బజార్ లాగా ప్రజలకు అందించాలని 8 షాపులు ఒక ఆఫీస్ రూమ్ లాగా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందించాలని, అలానే ఎప్పుడు రద్దీగా ఉండిద్ది. చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర రోడ్డు మీద దాకా ఈ బైకులు పెట్టి ఇలా పెడతానా, బస్సులు కానీ, వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎన్నో సమస్యలు చూస్తున్నాం కాబట్టి, మాకు తెలుసు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ రైతు బజార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ట్రాఫిక్ సమస్య అన్ని రోడ్స్ కాడ ఇబ్బందిగా నుండి దానివల్ల అక్కడ దానిలో భాగంగానే ఎక్కడైతే మా పరిధిలో ఉన్న చోట చూసి సర్వేని పంపించి మా మున్సిపల్ స్థలం ఎక్కడ దాకా ఉందో దాన్ని చూపించి అది ఇంకా రోడ్లు పెంచడానికి విస్తరంగా ఎక్కడైతే ఉందో రత్న ట్యాక్స్ కానీ అక్కడ కానివ్వండి, మళ్ళీ బోస్ రోడ్ అయితే కానివ్వండి, అలానే శివాలయం రోడ్డు దగ్గర కూడా 2 అడుగులున్నా కూడా వదలకుండా ప్రజలకి
ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చేయాలనేది మా కోరిక కూడా. ఇలా రోడ్డు పెంచడం అనేది జరుగుతుంది కాబట్టి మీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటే ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి దయచేసి అవన్నీ ఎంక్రోచ్మెంట్ ఏదన్నా కూడా తొలగించాలని కోరుతున్నాను. రాబోయేటువంటి సంవత్సరాల యొక్క ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు అలాగే చైర్పర్సన్ గారు వార్డు మెంబర్స్ అందరూ కూడా ఆ రోడ్డును ఇంప్రూవ్ చేయాలి, వైడెన్ చేయాలి, ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి శాంక్షన్ ఇచ్చారు. అందులో భాగంగానే బోస్ రోడ్ను వైడెనింగ్ సుందరంగా తెచ్చినటువంటి ఆ కార్యక్రమాలు అవుతున్నాయి. చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర మంచి ఏరియా అది. సో ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఇంతకుముందు ట్రాఫిక్ లేదు అని చెప్పేసి బజార్ వాళ్ళకు కొన్ని షాపులు అక్కడ ఇవ్వడమైంది. అయితే ఈరోజు ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి షాపులను అక్కడ నుంచి ఈ ప్రాంతానికి షిఫ్ట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా రాకూడదని చెప్పేసి వాళ్ళందరూ కూడా సౌకర్యంగా ఉండాలని సో వారికి అక్కడ నుంచి జస్ట్ ఒక 20 అడుగుల యొక్క దూరం ఇక్కడికి షిఫ్ట్ చేసేటువంటి ఆ కార్యక్రమంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అయింది. కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉన్న రైతు బజార్ని మన ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఖాళీ స్థలంలో షిఫ్ట్ చేసుకోవడానికి ఒక ప్రణాళిక జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా ఇక్కడ సుమారుగా 8 షాపులు, ఒక ఆఫీస్ రూము 15 లక్షలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి రైతు బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకొని మరి ఇక్కడికి ఈ షాపులు అందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. స్థానిక 15వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ సోమవారం పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ ను తొలగించి మురుగునీరు పారుదల అయ్యేలా చూడాలని సిబ్బందికి ఆమె సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని సైడ్ డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రజలకు సూచించారు. వ్యర్థాల్ని కాలువల్లో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అందజేయాలన్నారు. కాలువలో సిల్ట్ తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందికి అడ్డంకిగా మారిన అక్రమ నిర్మాణాలు తొలగించడం జరుగుతుందన్నారు. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ రాధిక రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, పట్టణ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కేహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్ఛార్జ్ కళ్యాణ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు మన 4 రోజుల కిందట అడిగారు, డ్రైన్స్ సరిగ్గా లేవండి అది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ కాలువల మీదే ఎక్కువగా బండలు కానివ్వండి స్లాబ్లాగా పరిచేస్తానా వాటి మూలాన మా వర్కర్స్ కూడా తీయలేరు, తీస్తుంటేనేమో పోట్లాడుతున్నారని చెప్తున్నారు. అందువల్ల నేను దగ్గర ఉండి అవి తీపిచ్చి బండలు అవి తీపిచ్చి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ మీ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ స్లాపుల్లాగా పోయటాన వాళ్ళకి తీయటానికి ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ గమనించండి, మీరు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా మీ ప్రదేశాలు ఉంచుకుంటారో అంత ఆరోగ్యం కూడా మెరుగుపడిద్దని చెప్తున్నాను. అలానే ఈ కాలువల్లో కూడా ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటి వ్యర్థాలు అనేది మెట్ల కింద ఆగిపోటాన ఆ నీళ్ళల్లో ఆగిపోయి ఆ మురుగంతా రోడ్డు మీద రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఈ వాటిలోకి వచ్చేసి అంత బాగుంది, పంట కాలువ అనేది ఉంది కాబట్టి ఇంకో రోజు ఎక్స్ట్రా పెట్టి మేము అది కట్టల్లాగా వేసి పూర్తిగా తీయించమని ఈ రోజున మా అధికారులు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కానీ మా మున్సిపల్ ఆఫీసర్లు కానీ వర్కర్స్ కానీ తప్పకుండా మెరుగైన శానిటేషన్ ప్రజలకు అందరికీ అందించాలనేది మా కోరిక కూడా. ఒక 40-50 మందిని మనుషులను పెట్టి స్పెషల్గా ఈ కాలువల్లో ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే చెత్త పేరుకుపోయినా మొత్తం పంట కాలువ ఒకటి ఉందో మనకి ఇక్కడ నుంచి బాబా టవర్ వెనకమాల నుంచి డిపో సెంటర్ దాటిన దాకా 12వ వార్డు దాకా ఉంటుంది. ఆ మొత్తం కూడా ఆ మురుగు మొత్తం కూడా తీపిస్తాం జరుగుతుంది. తమ దోమలు బాగా ఇబ్బందిగా ఉంది, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారని వెంపటనే దానికి స్పందించి వార్డు మొత్తం కూడా కాలువలు కానీ ఎక్కడైనా కానీ చెత్త ఉన్నా సరే మొత్తం కూడా క్లీన్ చేస్తాం. అనారోగ్యంతో మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులను పరిశీలించే కార్యాచరణ తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్రారంభమైందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషణ తెలిపారు.
తెనాలి ఐతానగర్ ప్రాంతంలో సోమవారం నిర్దేశించిన డాక్టర్ల బృందం మంచానికే పరిమితమై పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల వివరాలను సేకరించారు. కార్యక్రమం ఉద్దేశాన్ని తెనాలి పురపాలక కమిషనర్ బండి శేషన్న మీడియాకి వాస్తవ పరిస్థితులు సహా వివరించారు. తెనాలి పట్టణంలో 15,000 రూపాయల పెన్షన్ను పొందే బాధిత లబ్ధిదారులు 29 మంది ఉన్నట్లు తెలిపారు. వారి వివరాలను పరిశీలించేందుకు డాక్టర్ బృందం వచ్చినట్టు తెలిపారు. హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫికేషన్ కోసం డాక్టర్ల బృందం జిల్లా కలెక్టరేట్ నుంచి డిఎంఎస్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి వచ్చింది. మన పట్టణంలో అలాంటి హెల్త్ రిలేటెడ్ 29 పెన్షనర్స్ ఉన్నారు. వారందరినీ కూడా ఈ యొక్క డాక్టర్ల బృందం మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ వార్డు మెంబర్స్కి అలాగే ఇతరుల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో అవుతుంది. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఈరోజే ఇవన్నీ 29 కూడా కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలనేసి ఆదేశమే ఆ ప్రకారంగా మనం చేయబోతున్నాం. తెలుగు నవలా సాహిత్యంలోనే సంచలన నవలగా పేరుగాంచిన వాసిరెడ్డి సీతాదేవిచే రచించబడిన మట్టి మనిషి అనే నవలను నాటక రూపంలో ప్రేక్షకుల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నామని ప్రముఖ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ తెలియజేశారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ నన్నయ్య నుండి నేటి వరకు 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి అనే నవలకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఆ నవలను నాటకంగా తాము రూపొందించామని అన్నారు. 50 మంది కళాకారులు సాంకేతిక బృందంతో ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ నెల 12వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, 13వ తేదీన తెనాల్లోని కళాక్షేత్రంలో ప్రదర్శన జరుగుతుందని అన్నారు. అరసం రచయితల సంఘం కళాతోరణంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అరసం నాయకుడు చురుకుపల్లి సింగారావు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. దృశ్య రూపకంగా తెనాలి ప్రజలందరికీ చూపించాలి అనే ఆకాంక్షతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1970 ప్రాంతంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి మట్టి మనిషి నవల దీనికి ఆదరణ. నన్నయ్య దగ్గర నుంచి 1000 ఏళ్ల సాహిత్యంలో వచ్చినటువంటి అత్యుత్తమ నవలగా దీనికి 13వ స్థానం ఇచ్చారు. ఇప్పటికీ 1970లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ నవల తెలుగులో వచ్చినటువంటి అత్యుత్తమ నవలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ నవలను రాసినటువంటి వాసిరెడ్డి సీతాదేవి గారు మన తెనాలి ప్రాంత పరిసరాల్లో ఉండే చెబ్రోలు ప్రాంతం గ్రామవాసి. ఆమె అక్కడ పుట్టి పెరిగి పట్టణ పరిసరాల్లో ఉండే గ్రామీణులందరూ రైతు జీవితానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ జీవితాల్లో వాళ్ళ ఒడిదుడుకుల్ని వాళ్ళ పట్ల సానుభూతితో అందరూ చూడాలి అని చెప్పి మేము ప్రత్యేకంగా ఈ నాటక 12వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేశాం. మరుసటి రోజు 13 సాయంత్రం తెనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆలపాటి రాజా గారు ప్రత్యేకంగా వచ్చి ఈ నాటకాన్ని ప్రారంభింపజేస్తారు. ఆ తర్వాత దాదాపు 3 గంటల సమయము మొత్తం ఈ నాటకం కొనసాగుతుంది. అలాగే మేము నాటకాన్ని కూడా ఎందుకు టికెట్ పెట్టి చూడకూడదు, ఎందుకు మీరు చూడరు, చూడాలి, ప్రోత్సహించాలి నాటకాన్ని అని ప్రత్యేకంగా ఉద్దేశంతో మేము 100 రూపాయలు టికెట్ పెట్టి ఈ ప్రచారం చేస్తూ ఉన్నాం. నాటకీకరణ చేయడం అనేది చాలా కష్టం. దాన్ని వల్లూరు శివప్రసాద్ గారు ఆయనకున్నటువంటి అపర అనుభవంతో దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటకంగా దాన్ని మలిచారు. రెండో విషయం ఏంటంటే ఈ నాటకాన్ని డైరెక్షన్ చేయడం కూడా చాలా కష్టం. అది మరి దాదాపు 60-70 మంది నటీనటులు, సాంఘిక నిపుణులు, సంగీతం, మ్యూజిక్ అనేక 100 మంది దాకా దీంట్లో కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఎస్ఎం భాషా గారు దీనికి దర్శకత్వం వహించారు. వారు కూడా తెలుగు నాటక రంగంలో బాగా నిష్ణాతులైనటువంటి దర్శకులు. మరి వీళ్ళందరూ శ్రమతో ఈ నాటకాన్ని మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాం కాబట్టి ఊరకనే మనం లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ నాటకం తీయడం కోసమే. కానీ మేము ఏదో ఒక 100 రూపాయల నామినల్గా పెట్టి ఈ నాటకాన్ని వాళ్ళ ప్రమోట్ చేయటం, నాటకాన్ని కూడా బతికించండి, కళాకారులను బతికించండి అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం పక్షాన ఈ నాటకాన్ని మేము ప్రదర్శిస్తూ ఉన్నాం కళాతోరణం పేరుతో. స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టు సమీపంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన
నూతన సంవత్సర క్యాలెండర్ను ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది దాసరి శ్రీధర్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఫౌండేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ ను న్యాయవాదుల మధ్యలో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. న్యాయవాద సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలమలు చేయాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించుకోవటం సంతోషకరమన్నారు. ఒక మంచి ఆశయంతో ఫౌండేషన్ ఏర్పాటు కావటం హర్షణీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, హైకోర్టు న్యాయవాది పి డానియల్, న్యాయవాదులు సురేష్, చంద్ర యాదవ్, గుంటూరు కృష్ణ, పిల్లి సుధాకర్, పిల్లి దయాసాగర్, సిహెచ్ రాజారావు, మధిర సురేష్ బాబు, పలువురు న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజున మనం ఈ శాంతి సౌభ్రతత్వాలతో మనం జీవిస్తున్నాము అంటే మరి ఆయన వేసినటువంటి బాటే మనందరికీ బాటయింది. ఆయన అడుగుజాడల్లోనే అందరం కూడా నడవాలని, ఆయన ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి సమాజం నిర్మాణం కోసం ముఖ్యంగా మన న్యాయవాదులందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నూతన సంవత్సరానికి కూడా న్యాయవాద సోదరులందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఫౌండేషన్ తరఫున క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. అదేవిధంగా మన న్యాయవాద సోదరుడైనటువంటి దాసరి శ్రీధర్ గారు కూడా రేపు జరగబోయేటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఆయన కౌన్సిల్ మెంబర్గా ఈ యొక్క సంస్థ వారిని పోటీలో తిప్పడానికి సిద్ధంగా ఉంది. మరి న్యాయవాద సోదరుని మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పినిపి వెంకటేశ్వరరావు గారికి, మన గుంటూరు ప్రెసిడెంట్, అలాగే గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాసరి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాదుల పట్ల వీళ్ళు చేసే కృషి చాలా అభినందనీయంగా ఉంది. రాష్ట్రంలో అనేక బార్లు అన్నీ తిరిగి అక్కడ బారుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకొని బార్ కౌన్సిల్కి తెలియపరిచి న్యాయవాదుల పట్ల అన్ని విషయాల్లో కూడా ముందున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్యాలెండర్ను, నూతన సంవత్సర క్యాలెండర్ని మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యుల మధ్యలో ఆవిష్కరించడం జరిగింది. మరి తాడిబోయిన శ్రీనివాసరావు గారు, మరి చింకా సురేష్ గారు మాజీ అధ్యక్షులు వారు, మరి గుమ్మడి రవిరాజు గారు సీనియర్ న్యాయవాదులు, మరి మా ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యాయవాదులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. పొన్నూరులో కానీ అనంతపురంలో కానీ న్యాయవాదులని దారుణంగా కొట్టి హింసించడాన్ని మేము ఖండిస్తున్నాము. మా ఏఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీన ఆరుద్ర మహోత్సవం నిర్వహించినట్లు ఆలయ ఈవో రమణకుమారి తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంతంలో జంగమ దేవర అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఉత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో రమణకుమారి మాట్లాడుతూ 13వ తేదీన ఉదయం 5:30 గంటలకు స్వామి అమ్మవారు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, అనంతరం గ్రామ ఉత్సవం, సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి పండుగ రోజున అయ్యప్ప స్వామి జ్యోతి కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ ఉత్సవాల్లో విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. జంగమ దేవర అన్నదాన సమాజం జాయింట్ సెక్రటరీ పెండ్యాల సుబ్బారావు, కోశాధికారి ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా అన్నదాన సమాజం ఆధ్వర్యంలో అన్న సమారాధన, వస్త్రదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంతో పర్వదినమైన ఆరుద్రోత్సవం రోజున ఆలయానికి చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్టుగా కార్యక్రమంలో అన్నదాన సమాజం ప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు. 13వ తారీఖు జనవరి 13వ తారీఖు ఆరుద్రోత్సవము వైభవంగా జరపటానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఆరుద్రోత్సవానికి ఉదయం 5:29 ఉత్తర ద్వారం ద్వారా పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జంగమదేవర అన్న సమాజం తరపున కూడా శివముక్కోటి ఉత్సవానికి ఇచ్చేసేటువంటి జంగమదేవర్లకు, అదేవిధంగా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు సమాజం తరపున ఏర్పాటు చేసి ఉన్నారు.
కావున భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు ఆరుద్రోత్సవంలో భాగంగా స్వామివారికి 9 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలు చేయబడతాయి. అదేవిధంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కూడా జరపడం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం తొలిసారి ఆరుద్రోత్సవం రోజున సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కళ్యాణోత్సవానికి కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. శబరిమల వెళ్ళి చూడలేని భక్తులకు ఇక్కడే మన దేవస్థానంలో విశేషంగా జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఆ కార్యక్రమం కూడా పాల్గొని భక్తులు కూడా మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ధనుర్మాస సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా ఈ యొక్క జంగమదేవర్లకు గత 40 సంవత్సరాలుగా జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా జంగమదేవర్లకు అన్నదానం వస్త్రదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక కమిటీగా ఏర్పడి ఉన్నది. 1984లోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జంగమదేవర అన్నదాన సమాజం తరపున జంగమదేవరికి పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం తోటలో గల ప్రాంగణం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జంగమదేవరికి ఆ రోజున వస్త్రదానము అన్నదానం కార్యక్రమం మొత్తం వచ్చిన భక్తులు కూడా మరి ప్రసాదాలు పెట్టబడును. ఈ కార్యక్రమాన్ని ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంగణంలోనే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది జంగమదేవరికి ఆ రోజున మరి అన్నదాన కార్యక్రమం వస్త్రదానం జరుగు. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ సామాజిక ఆధ్యాత్మిక కళారంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, కళ్ళకానాచి వారి ఆధ్వర్యంలో ఇకపై వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ పేరు మీద పురస్కారం అందజేయనున్నట్లు ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ తెలియజేశారు. తెనాలిలోని రామకృష్ణకవి కళాక్షేత్రంలో సోమవారం కళ్ళ కాణాచి సంస్థ వారి ఆధ్వర్యంలో వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు తమ ప్రసంగాల్లో వరప్రసాద్ సామాజిక ఆధ్యాత్మిక కళారంగాల సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. చెరుకుపల్లి సింగారావు అధ్యక్షత వహించిన ఈ సభలో బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ కళ్ళ కాణాచి సంస్థతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. వరప్రసాద్ సేవలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కళ్ళ కాణాచి ద్వారా వేద గంగోత్రి వరప్రసాద్ పురస్కారాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరి విజయభాస్కర్, ఆకుల మల్లేశ్వరరావు, తాడిపోయిన హరిప్రసాద్, జి కేశవరావు, తాడేపల్లి సూర్యనారాయణ, పూర్ణచంద్, స్టార్ రవితేజ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభానంతరం న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారు ప్రదర్శించిన కాంట్రవర్సీ సాంఘిక నాటకం అందరినీ అలరించింది. నేను మీ చుట్టుపక్కల ఉంటానయ్యా, మా అమ్మ కనిపించట్లేదు, మీకేమైనా కనిపించిందా బాబు? ఇది విన్నారా? వాళ్ళ అమ్మాయి లేకపోయిందా? కలికాలం అండి. ఏం కలికాలం అండి? అయినా వయసుకు వచ్చిన ఆడపిల్లని అందులో పెట్టాలని తెలియదు వీడికి. అయినా పిల్లల్ని పెంచడం కాదు, ఇంకా కారణం చేయనుకో. కలికాలం అండి, చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేవు. వీడికై ఊరుకోనండి, వీడికైనా వాళ్ళ అమ్మాయి లేకపోయిందన్న సంగతి తెలిసింది. మా బామ్మడికి అయితే వాళ్ళ అమ్మాయి లేకపోయి సంవత్సరం అయింది. అది ఎక్కడో చదువుకుంటే కనుక్కున్నాడని ఎన్ని కొడుకు బాబు కనిపించండి. మా అమ్మాయి కాదయ్యా, మా అమ్మ. ఏమన్నా ఇరువారు వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మాయి కదట, వాళ్ళ అమ్మాయినట. కలికాలం అండి. ఏం కలికాలం అండి? వయసు పెరిగిన ఆడదాన్ని అదుపులో పెట్టుకోవాలని తెలియదు. యాదవాని అదే నన్ను చూడండి, మా అమ్మ, మా ఆవిడ, మా కూతురు, ఆఖరికి మా బామ్మని కూడా గడపదాడనివ్వను. అది మాదం ఉంటాను. బాబు, మా అమ్మ కనిపించట్లేదు, సహాయం చేయమంటే మీ సూటిముట్టి బాధలేదయ్యా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వీణా అవార్డ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి తెలుగు రంగస్థలం అంతా ఎదురు చూసే స్థాయికి ఈరోజు వచ్చింది. అంటే ఆ రోజు వరప్రసాద్ గారు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఆలోచన నుంచి పుట్టినటువంటి వీణా అవార్డ్స్లో భాగంగా మొదటి రోజు ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం ఇస్తున్నాం.
చివరి రోజు మా నాన్నగారి పేరు మీద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి వేద గంగోత్రి వరప్రసాద్ నిర్వహణ పురస్కారాన్ని కూడా నేను ప్రకటిస్తున్నాను. ఆ పురస్కారంతో పాటు పురస్కార పారితోషికంగా 11,116 రూపాయలు నిర్వాహకులకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం నిర్వాహకులకి మాత్రమే ఈ అవార్డు. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. ఏంటండి సొంత ఇల్లు కూడా లేకుండా మీరు ఏంటి అది కరెక్ట్ కాదు కదా అంటే, ఆయన చెప్పిన మాట ఒక లాయర్గా డబ్బు సంపాదించడానికి తప్పుడు కేసులు కూడా అప్పుడప్పుడు వాదించాల్సి వస్తుంది. అలా తప్పులు చేస్తే వచ్చే సంపాదన నా బాధ్యతను తీర్చుకోవడం కోసం నేను ఖర్చు పెట్టేస్తే దానివల్ల వచ్చేటువంటి పాపం నేను మాత్రమే అనుభవిస్తాను. పొరపాటున ఆ డబ్బు నా పిల్లలు కూడా వాళ్ళ బాధ్యతను తీర్చుకోవడానికి ఖర్చు పెడితే ఆ పాపంలో వాళ్ళు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది. ఆ భాగం నేను పంచదలుచుకోలేదు అన్నారు. స్నేహంలో, ప్రోత్సాహంలో, ఒక అనుబంధంలో, అన్నిట్లో అల్టిమేట్గా కనిపించే వ్యక్తి వరప్రసాద్. 4 సంవత్సరాల నుంచి కూడా వేద గంగోత్రి ఫౌండేషన్ ద్వారా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఏ కార్యక్రమం చేసినా మనకి వెన్నంటూ ఉంటూ ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఆయన. మర్చిపోలేని మనిషి. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నానంటూ స్పందించే మనిషి. ఎంత గొప్ప మనిషి. నువ్వు ఏ రకంగా ఏ దీనిలో నువ్వు సంపాదించినా కూడా వాటిని మంచి కార్యక్రమాలకి ఎవరికైనా సరే ఉపయోగపడే కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పిన ఆలోచన ఆయనది. ఎంత ఉదార స్వభావం అంటే బాబు ఎందుకు నువ్వు అలా అంటున్నావు, అందరూ వేరేగా అంటారు కదంటే, ఎప్పుడన్నా సరే అది అర్ధరాత్రం అని, అపరాత్రం అని, పగలం అని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని, నేను శుభోదయం అనేది ఎందుకంటే అవతల వాళ్ళకి శుభములు ఉదయించుగాక, అది ఆయన ఉద్దేశం అనమాట. అందుకని ఎవరన్నా ఫోన్ ఎత్తగానే శుభోదయం 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 అనేవాడు. అంటే నా దగ్గర నుంచి వాళ్ళకి అంతా పాజిటివ్గా వెళ్ళాలి, వాళ్ళు బాగుండాలి అనేది నా మనసులోని కోరిక. అందుకని శుభోదయం 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 అనేవాడు. చెల్లి, నేను, అక్క ముగ్గురం పుట్టాం కలిసి. కానీ ఆయన చాలామందికి అండగా ఉండేవాడు. ఒక నాకు తెలిసి అలాంటి అన్నని మాత్రం చూడలేదు. చుండూరు మారణకాండలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని ఒక వ్యక్తి ఆ భూమి తమదే అని చెప్పుకుంటూ విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని, బాధిత కుటుంబానికి ఎంఆర్పీఎస్ అండగా నిలుస్తుందని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ పేర్కొన్నారు. తెనాలిలోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో చుండూరు దళిత రైతులతో ఉన్నం ధర్మారావు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ చుండూరు బాధిత రైతులు 32 మందికి ఒక్కొక్కరికి 50 సెంట్లు వంతున బుడంపాడు వద్ద ప్రభుత్వం కేటాయించిన భూమిని నూతలపాటి అశోక్ అనే వ్యక్తి ఆ భూమి తమదేనంటూ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అశోక్ మాటలను నమ్మి ఎవరూ మోసపోద్దని అన్నారు. వాస్తవ పరిస్థితి గ్రహించాలని ధర్మారావు సమస్య పురాపురాలను మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో రైతులు జాలాది రమేష్, మద్దాల సుశీలరావు, పులివర్తి మరియమ్మ, పులివర్తి యోహాన్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 30, 2024 ఈ భూమి మీదే, మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, మీరు అనుభవించవచ్చు, ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు, మీకు సర్వ హక్కులు ఉన్నవి అని గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు మా రైతులకి క్లియరెన్స్ ఇచ్చినటువంటి జీవో కాపీ మీకు చూపిస్తా ఉన్నాను. ఈ పర్పస్లో ఒక ప్రక్కన ఎఫ్ఐఆర్ ఉంది, ఒక ప్రక్కన సోషల్ వెల్ఫేర్ ఇచ్చినటువంటి రికార్డు ఉంది, ఒక ప్రక్కన జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రికార్డు ఉంది. ఈ రికార్డులు 3 పరిశీలిస్తే అశోక్ చౌదరి అనేవాడు దుర్మార్గుడు, అశోక్ చౌదరి అనేవాడు మోసగాడు. ఈ మోసగాడు ద్వారా ఎవరు నష్టపోయినా మాకు కానీ మా రైతులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అలాగే అతని దగ్గర ఎవరైనా మోసపోయిన వారిలో అగ్రవర్ణాలు ఉండుంటే ఆ అగ్రవర్ణాల వారు అశోక్ చౌదరి దగ్గర మేము మోసపోయాము, మరి పరిష్కారం చేయమని మా దగ్గరికి వస్తే వారి మీద కూడా SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి అశోక్ చౌదరి నుంచి మోసపోకండి. అశోక్ చౌదరికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు. అశోక్ చౌదరి నుంచి మోసపోయిన వాళ్ళంతా అశోక్ చౌదరి దగ్గరే క్లియరెన్స్ చేసుకోండి, మాకైతే సంబంధం లేదు. ఐఐటి చెన్నై నందు సీటు సాధించిన నెహ్రూ నికేతన్ విద్యార్థిని కామినేని గుణశ్రీని సోమవారం స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్ నందు ఘనంగా సత్కరించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి విద్యార్థిని గుణశ్రీ తల్లిదండ్రులను శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా తగిన ప్రణాళికతో విద్యను బోధిస్తూ సాధారణ విద్యార్థుల్ని సైతం
అసాధారణ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని అందుకు నిదర్శనం గుణశ్రీ అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించి వారి అభ్యున్నతికి తోడ్పడాలని తెలిపారు. విద్యార్థిని మునశ్రీ మాట్లాడుతూ ఇష్టంతో చేసే ఏ పని కష్టం కాదని పేర్కొన్నారు. బాల్యం నుంచి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, పాఠ్యాంశాల్లో సందేహాలు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అంకిత భావం, కష్టపడే నైజం అనేవి మన ఎదుగుదలకు ప్రధానమైనవని పేర్కొన్నారు. నెహ్రూ నికేతన్లో జరిగే పలు పోటీ పరీక్షలు తాను ఐఐటిలో సీటు సాధించడానికి దోహదపడినాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గుణశ్రీ తల్లిదండ్రులు రాజలక్ష్మి, శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. నువ్వు పర్టికులర్ గా ఈ గోల్ రీచ్ అవ్వాలి అని కనుక నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రీచ్ దేర్. Our Nehru Niketan is much better than any other corporate institution in AP and Telangana. So I am very proud for that. And so Tanu Meelage ikkada ide PET sir ipude teachers perlani chepta undi. Telugu Babu sir chepparanta, Hindi Rihana garu, like mathematics Uma Shankar garu. We all these faculty మీకు ఏ టీచర్స్ అయితే చెప్తున్నారో, మీరు ఏ క్లాసెస్లో కూర్చున్నారో, ఏ గ్రౌండ్లో ఆడుకున్నారో, అదే క్లాసెస్లో కూర్చొని అదే గ్రౌండ్లో ఆడుకొని అదే టీచర్స్ చెప్పిన లెసన్స్ విని నౌ షీ ఈజ్ ఇన్ సచ్ ఎ పొజిషన్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. షీ వాంట్స్ టు అచీవ్ ఇట్ అండ్ షీ డిడ్ ఇట్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ Gunasri. Those motivational speeches now I got this opportunity to express my journey to you all, and I have a quote with me. Like 10th class lo ma English textbook lo ee quote undedi anamata. ఏంటంటే మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారంటే మీకు అది మీకు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు కదా, అది మీకు ఎంత కావాలని మీకు అనిపిస్తుంది. లైక్ 2 minutes అలా ఊపిరి తీసుకోకుండా ఉంటే మీకు కష్టంగా అనిపిస్తుంది. అలానే మీరు సక్సెస్, మీరు ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వాలంటే మీకు ఆ బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్ అనుకుంటా మనం చేసే పని దాని దృష్టితో చేస్తే ఖచ్చితంగా మీరు ఆ గోల్ రీచ్ అవుతారు. ధనుర్మాస ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా తెనాలి దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు సోమవారం మహిళా భక్తులచే సంధిగొబ్బెమ్మ పూజలను ఘనంగా నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు నిర్వహించిన సంధిగొబ్బెమ్మ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు యనమడ నరసింహమూర్తి ప్రత్యేక పూజ అనంతరం మహిళా భక్తులు గొబ్బెమ్మ పూజ నిర్వహించారు. సాంప్రదాయ రీతిగా కొనసాగిన ఈ కార్యక్రమ విశిష్టతను కమిటీ అధ్యక్షుడు టీవీఎస్ శాస్త్రి, సభ్యులు శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో చౌకుల శివరాంప్రసాద్, దండిబొట్ల పూర్ణభాస్కర్, జొన్నలగడ్డ సూర్యభగవాన్, శివప్రసాద్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున చాలా ఘనంగా అమ్మవారికి సంధిగొబ్బెమ్మ పేరంటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పేరంటంలో ముత్తైదులు అందరూ అనేక మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు యనమండ నరసింహమూర్తి గారు పూజా కార్యక్రమం నిర్వహించారు. మేము ఆలయ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. మన ఆలయ అర్చకులు యనమండ నరసింహమూర్తి గారు అర్చనాది కార్యక్రమాలు చేసి ఇక్కడ ప్రసాదాలు నైవేద్యం పెట్టారు. అనంతరం ఈ భక్తులకి, వచ్చిన భక్తులకి ప్రతి సంవత్సరం కూడా ప్రసాదాలు ఉంటాయి. అలాగే అన్నదాన కమిటీ మన చైర్మన్ చివుకుల రాంప్రసాద్ గారు కూడా, భగవాన్ గారు, సూర్యభగవాన్ గారు, జొన్నలగడ్డ సూర్యభగవాన్ గారు, శంకర్రాజు గారు, నటరాజు గారు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 8 అర్జీలు, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలంటూ నిరసన చేపట్టిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు. కొత్తపేటలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ షాపులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.